మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మన గంభీరావుపేట మండలంలో ఎక్కడైతే 10th విద్యార్థులు ఉన్నారో అట్టి విద్యార్థులకు అదేవిధంగా ఉర్దూ మీడియంలో పెద్దలు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ డైనామిక్ మన కేటీ రామారావు గారు ఆధ్వర్యంలో ఈ రోజు గిఫ్ట్ అండ్ స్మైల్ దాని కింద ప్రతి సంవత్సరం అంటే దాదాపు 4-5 సంవత్సరాల నుండి వారు మంచి ఆలోచనతో విద్యార్థులు మంచి భవిష్యత్తు ఏర్పడాలని వారికి ప్రేమతో వారికి ఈరోజు వాళ్ళకు ప్యాడు పెన్సు రూపంలో 10th విద్యార్థులకు ఈ గంభీరావుపేట మండల కేంద్రంలో కాకుండా కొత్తపల్లి, లింగనపేట, ముచ్చాల, మల్లారెడ్డిపేట, నర్మాల, నాగంపేట్, దమ్మనపేట్, లింగాపురం, గజసింగవారు ప్రతి ఎక్కడైతే 10th విద్యార్థులు ఉంటారో వారికి ఈరోజు మన గంభీరావుపేట మండలం కాకుండా సిరిసిల్ల నియోజకవర్గ స్థాయిలో వారు తోచిన విధంగా విద్యార్థులు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని వారికి ఏదో తోచిన విధంలో ప్రతి సంవత్సరము చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ వచ్చిన తర్వాత అందులో మన రాష్ట్రంలో మొట్టమొదటి కేజీ టు పీజీ మనకు ఇక్కడి కళాశాల వాళ్ళు తీసుకురావడము మనకు అదృష్టంగా ఈ గంభీరావుపేట ప్రజలు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వారందరూ అదృష్టవంతులుగా భావించారు. ఎందుకంటే మనం కేటీ రామారావు మనకు స్థానికంగా ఉండడము వారు మనకి ఇటువంటి చిన్నగా వారు ఏదో విధంగా మనకు సహాయ సహకారాలు ముందు కూడా మనకు ఎన్నో రకాల సహాయ సహకారాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని ఈ మార్చి 22వ తేదీ నాడు వాళ్ళు మంచి ఆలోచనతో వారు మంచి ఎగ్జామ్స్ రాసి తల్లిదండ్రులకు ఇక్కడున్న పాఠశాలకు అక్కడ మన గ్రామానికి మన మండలానికి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి చెంది విద్యార్థి పాఠశాలలు కావాలని చెప్పని మా అందరి తరఫున మేము వాళ్ళకు మంచి ఆలోచన రావాలని చెప్పని మరి ఎప్పటికి కూడా పిల్లలు ఏ ఆలోచన లేకుండా మంచి చదువుకొని రాబోయే కాలంలో ఇంకా ఎన్నో రకాల ఎదగాలని చెప్పని మంచి స్థితిలో ఉండి ఎగ్జామ్స్ రాసి తల్లిదండ్రులకు పేరు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కేటీఆర్ గారు ఇటువంటి ఆలోచన చేసి మా ద్వారా వీళ్ళకు గిఫ్ట్ అండ్ స్మైల్ కింద వాళ్ళకు మేము ఇక్కడ ఇవ్వడము మేము కూడా సంతోషం వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము పిల్లలకు ఏదో ఆలోచన ఎందుకంటే కేటీఆర్ గారు మనకి ఈ రకంగా చేసిండని చెప్పిన ఉద్దేశము ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ వారి ఆరోగ్యాలతో పిల్లలు మంచి ఆలోచనతో ఎగ్జామ్స్ రాయాలని చెప్పని మా మండల పక్షాన ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాతో పాల్గొన్న వారికి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ జై తెలంగాణ. 22 నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న కావున ప్రతి 10th పిల్లలందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలపడానికి గత కొద్ది సంవత్సరాల నుండి కేటీ రామారావు గారు ప్రతి సంవత్సరం ద గిఫ్ట్ ఆఫ్ స్మైల్ పిల్లలందరి ముఖాల్లో ఒక రకమైన ఆనందం ఒక రకమైన ఉత్సాహం చేకూర్చేందుకు గాను వారికి ప్యాడ్స్ మరియు పెన్నులు ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఆనవాయితీగా ఇది 4వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఈ యొక్క పిల్లలకు ఒక స్వీట్ మెమొరీగా వారు ఒక ప్యాడ్ మరియు పెన్నులు ఎగ్జామ్ సెంటర్ తీసుకెళ్ళి ఒక ఉత్సాహంగా పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొంది వాళ్ళు ఇంకా మంచి అభివృద్ధి చెంది మంచి విద్యా విధానాన్ని నేర్చుకొని పై చదువులకు వెళ్ళాలని ఒక ఆతృతతో ఎవ్రీ ఇయర్ కేటీఆర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆనవాయితీగా నేడు మా అందరం కలిసి అదే వారు పంపిన యొక్క చిరుకానుకను పిల్లలందరికీ ఇచ్చి వారి ముఖంలో ఒక రకమైన ఆనందం పొందడం చాలా సంతోషకరం. వాళ్ళ పిల్లలందరి తరఫున మా తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ టు పీజీ స్కూల్లో 10వ తరగతి మహిళా గర్ల్స్కు అలాగే బాయ్స్కు ఉర్దూ మీడియం వాళ్ళకు అందరికీ కలిపి మరి గిఫ్ట్ అండ్ స్మైల్ కింద గౌరవ తెలంగాణ తొలి మంత్రివర్యులు యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి మా ప్రాంత అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేటీఆర్ గారి గిఫ్ట్ అండ్ స్మైల్ దాని కింద ఒక 10వ తరగతి విద్యార్థులు పరీక్ష రాసే ముందు మంచి ఉత్సాహంతో మంచి మార్కులు సాధించి ఈరోజు రేపు మంచి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతారనే ఉద్దేశం కొద్దీ వారు ఇవాళ గిఫ్ట్ అండ్ స్మైల్ కింద అందరికీ చిరు కానుకగా వారికి ప్యాడ్స్ అండ్ పెన్స్ పంపించడం జరిగింది. ఇది ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు గత 4-5 సంవత్సరాల నుంచి
పంపించడం జరుగుతుంది. అలాగే మండల కేంద్రంలో మంచి స్కూల్ని ఏర్పాటు చేసి గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఘనత మా కేటీఆర్ గారిది. అట్లాగే విద్యార్థులకు అన్ని సకల వసతులు కల్పించిన ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. అలాగే వాళ్ళ గిఫ్ట్ అండ్ స్మైల్ కింద మంచి ప్రోగ్రెస్ సాధించి రేపు రాబోయే రోజుల్లో ఈ 10వ తరగతి విద్యార్థులు అంటే గిఫ్ట్ అండ్ స్మైల్ ఇవ్వడమే కాకుండా మంచి స్కోర్ సాధించినటువంటి విద్యార్థులు మంచి స్కోర్ సాధించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలనే మంచి సంకల్పంతో గౌరవ మంత్రిగా మాజీ మంత్రి వారు కేటీఆర్ గారు ఇచ్చిన గిఫ్ట్ను సద్వినియోగం చేసుకొని మంచి స్కోర్ సాధించాలి. వాళ్ళు బాలికలు కానీ బాలులు కానీ మంచి స్కోర్ సాధించి వాళ్ళ కలలు కన్న తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేర్చి మంచి స్కోర్ సాధించాలని చెప్పి వాళ్ళకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల ప్రజాప్రతినిధులు హాజరైనటువంటి మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు కార్యకర్తలు అధ్యక్షుల వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారి పుట్టినరోజు సందర్భంగా ఇంతకుముందు ఏర్పాటు చేసిన గిఫ్ట్ అండ్ స్మైల్ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఈరోజు విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ ఎంపీపీ సురేందర్ రెడ్డి గారు, గ్రామశాఖ అధ్యక్షులు ఓరి నరసింహులు గారు, సీనియర్ నాయకులు నాగేష్ గౌడ్ గారు, అలాగే ఉపాధ్యక్షులు సలీం గారు, రాజయ్య గారు, గొడుగు దేవయ్య గారు, మిగతా అందరూ పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అలాగే అధికారం ఉన్నా లేకున్నా కొనసాగిస్తున్నాం కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై తెలంగాణ. కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భం పురస్కరించుకొని గిఫ్ట్ స్మైల్ కింద ప్రతి ఏటా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నాము. ఈసారి ప్యాడు పెన్నులు గిఫ్ట్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరపబడింది. ఇందుకు మా కార్యకర్తలు, మా పెద్దలు అన్న సురేందర్ అన్న గారు, జౌరాజయ్య గారు, నాతోటి మిత్రులందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ కొత్తపల్లి స్కూలుకు ఒక ఘనత ఉన్నది. కొత్తపల్లి స్కూల్ అనేది చరిత్రలో మా డిస్టికుల్నే ముందు వరుసలో ఉన్న నుంచి మా పిల్లలు ఆ స్థాయికి ఎదగడానికి కృషి చేస్తున్న మా హెడ్ మాస్టర్ గారికి మరియు ఇక్కడ ఉన్న టీచర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పిల్లలను కూడా మా ఊరు నుంచి ఎన్నో రకాల ప్రోత్సహిస్తున్నాము. అందులో భాగంగానే ఇది కూడా చిన్న పిల్లలు ముందుకు వరుసలో మా కొత్తపల్లి నుంచే కలెక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు అయిన సందర్భం ఉన్నది. సైంటిస్టులు కూడా కొత్తపల్లి నుంచే ఉన్నారు. నిజంగానే మా కొత్తపల్లి హై స్కూల్కు చాలా ఘనత ఉన్నది. ఈ ఘనతను మరి పిల్లలు కూడా ముందు వరుసలో ఉంచుతారని తెలియజేస్తూ జై తెలంగాణ.